దామాలో గోమాంసం వడ్డించడం కలకలం రేపింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఉద్రిక్తతకు దారితీసింది. హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. దాబాకు వచ్చిన కస్టమర్ చికెన్ అడగటంతో అతనికి గోమాంసంతో వండిన వంటకం సర్వ్ చేశారు. రుచి వేరుగా ఉండటంతో అనుమానం వచ్చి ప్రశ్నించారు. దీంతో పొరపాటు జరిగిందని నిర్వాహకులు సమాధానమిచ్చారు. వివాదం రేగటంతో దాబాకు తాళం వేసి పరారయ్యారు నిర్వాహకులు. దాబాలో గోమాంసం వడ్డించిన ఈ ఘటనకి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, దీనికి సంబంధించి పోలీసులకు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? అసలు ఆ దాబా నిర్వాహకులు ఏమైనా సమాధానం ఇచ్చారా? అన్నమయ్య జిల్లాకి సంబంధించి పుంగనూరులో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అయితే వరుసగా ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా డాబాలు ఉంటాయి నేషనల్ హైవే దగ్గరలోనే. అయితే డాబాల్లో అంటే చాలా రోజుల నుంచి కూడా ఈ రకంగా గోమాంసానికి సంబంధించినటువంటి పదార్థాలు అక్కడ ఆహారంగా వడ్డిస్తున్నారని ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. అందువల్లనే కొంతమంది యువకులు కాపు కాసి ఒక డాబా పైన వాళ్ళే నేరుగా వెళ్లి అక్కడ ఈ రకంగా అంటే అక్కడ కూర్చొని వాళ్ళతో మాట్లాడడం జరిగింది డాబా నిర్వాహకులతో. అయితే అక్కడ అంటే ఆ సందర్భంలోనే అతనికి సర్వ్ చేశారు. ఇట్లా గోమాంసం సంబంధించినటువంటి పదార్థాలన్నీ కూడా సర్వ్ చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా అవాక్కై వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. అయితే వేరే వాళ్ళ టేబుల్ కు వెళ్లాల్సినటువంటి గోమాంసాన్ని మీకు పెట్టేస్తామంటూ కూడా నిర్వాహకులు తప్పించుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు పోలీసులకి స్థానిక యువకులు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు వచ్చే లోపే అక్కడి నుంచి కూడా డాబాను క్లోజ్ చేసుకొని అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి పోలీసులు కావచ్చు ఫుడ్ సేఫ్టీ అధికారులు పూర్తి స్థాయిలో ఆ డాబాతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న డాబాల వద్ద అంటే విచారణ జరుపుతున్నారు. ఎక్కడి నుంచి వీళ్ళకు ఈ రకంగా గోమాంసం తీసుకొస్తున్నారు అనే దానిపైన మాత్రం దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఉన్నటువంటి సమాచారం ప్రకారం అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కొన్ని ప్రాంతాల్లో ఈ రకంగా గోవులను ఇతర ప్రాంతాల నుంచి కూడా తీసుకొని వచ్చి ఇక్కడ వాటిని వధించి దాని తర్వాత అక్కడ గోమాంసం తరలిస్తున్నట్లు కూడా గోప్యంగా అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పటికే ఇందులో ఒక ముగ్గురు మాత్రం అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అయితే ఒక్కసారిగా పుంగనూరు నియోజకవర్గంలో గోమాంసం కలకలం రేపడంతో ఒకసారిగా ప్రభుత్వ అధికారులు కూడా అప్రమత్తం జరిగింది. డాబాతో పాటు మరికొన్ని హోటల్స్ పైన కూడా ఇవాళ రేపు రైడ్స్ చేయాలంటూ కూడా సంబంధించిన అధికారులను కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైట్ గోపి, థ్యాంక్ యూ. ఈ ముందు నాకు ఇంత అన్యాయం జరిగింది మీకు సరిపోతుందా? ఎవరెవరు చేయనారో చెప్పండి. లేదు మీరు ఎంతమంది స్టాఫ్ అంతమంది చేయలేదేమో 50 కేజీలు తెస్తామో మీరు చేయలేదు దాన్ని మేము ఒప్పుకోము. తెచ్చింది చేసి పెట్టాలి. ఫస్ట్ ప్లేట్ ఎత్తుకొని ఎంప్లాయీ తింటా ఉంటుంది. అప్పుడు మేము చూడండి మాకు డౌట్ వచ్చి ఏం రాదు. మళ్ళీ ఒక బేషన్ చేసుకోవాలి, ఫ్రై చేసుకొని వీనే లోపల నేను చేయించి వేసుకోవాలి పెట్టి బయట దాని లోపల అందుబాటులో చేస్తా నేను చేస్తావు నువ్వు బాగా చెప్పండి. ఇదేంతో యాత్రకు దారి తీస్తుంది. నువ్వు నీ డాబాలో ఏదైనా గలాట్ జరిగితే